మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం మంచి రోజు. రాత్రికి పసుపు డబ్బాలు ఇది వేసి పడుకోండి. తెల్లవారేసరికి ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. డబ్బే డబ్బు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సంపాదన కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం మహా గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు ఒక శక్తి ఉంటుంది. అందులోనూ మనం వంటింట్లో వాడే వస్తువులకు దైవశక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాటిల్లో ప్రధానమైనది పసుపు. ఈ పసుపు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అందుకే మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఏ పూజ చేసినా ముందుగా పసుపు గణపతిని చేసుకుని పూజిస్తాం. అంతటి విశిష్టత కలిగిన పసుపును మనం రోజు వంటల్లో వాడుతూ ఉంటాం. కానీ దాన్ని దాచుకునే డబ్బా గురించి మాత్రం పెద్దగా పట్టించుకోం. అయితే మన పూర్వీకులు పసుపుని ఎక్కడ పడితే అక్కడ పెట్టేవారు కాదు. దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చేవారు. పసుపును దాచుకునే డబ్బాను పసుపు డబ్బా అని పిలుస్తాం. ఈ పసుపు డబ్బా అనేది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, అది మన ఇంటి ఐశ్వర్యానికి ప్రతీక అని చెప్పవచ్చు. పసుపు ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే పసుపు డబ్బా ఎప్పుడూ నిండుగా ఉండాలి తప్ప ఖాళీగా ఉండకూడదు అని అంటూ ఉంటారు. ఒకవేళ పసుపు వస్తుందని అనిపిస్తే పూర్తిగా అయిపోయేలోపు మనం కొత్త పసుపును ఆ డబ్బాలో నింపి ఉంచాలి తప్ప డబ్బా మొత్తం ఖాళీ చేసి అప్పుడు కొత్తది పోయకూడదు. ఇది మన ఇంట్లో సంపద నిలవడానికి చేసే మొదటి ప్రయత్నం. అయితే ఈ పసుపు డబ్బా విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలే మన ఇంటి ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తాయి అని చాలామందికి తెలియదు. ముఖ్యంగా పసుపు డబ్బా అనేది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చాలామంది వంటగదిలో హడావిడిగా వంట చేసేటప్పుడు నూనె చేతులతోనో లేదంటే తడి చేతులతోనో పసుపు డబ్బాను ముట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల ఆ డబ్బా పైన జిడ్డు పేరుకుపోయి చూడడానికి చాలా అసహ్యంగా తయారవుతుంది. అలాగే లోపల కూడా చెమ్మ చేరి బూజు పట్టే అవకాశాలు ఉంటాయి. గుర్తుంచుకోండి. పసుపు లక్ష్మీ స్వరూపం అని చెప్పుకున్నాం కదా. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడైతే శుభ్రత ఉంటుందో, ఎక్కడైతే సువాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడ మాత్రమే అమ్మవారు ఉంటారు. కాబట్టి పసుపు డబ్బాకి బూజు పట్టినా లేదా ఆ డబ్బా పైన జిడ్డు పేరుకుపోయి దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్నా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదు. అందుకే ఎప్పటికప్పుడు పసుపు డబ్బాను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ డబ్బా మరీ పాతదైపోయి రంగు వెలిసిపోయి లేదా పగుళ్ళు వచ్చి ఉంటే వెంటనే ఆ డబ్బాను మార్చేసి కొత్త డబ్బాను పెట్టుకోవటం చాలా మంచిది. ఎందుకంటే విరిగిన వస్తువులలో లేదా పగిలిన డబ్బాలలో పసుపును నిల్వ చేయటం వల్ల దారిద్ర్యం కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పసుపును ఎందులో నిల్వ చేయాలి అనేది చాలామందికి ఉన్న సందేహం. మన పెద్దల కాలంలో అయితే మట్టి పాత్రల్లో లేదా పింగాణీ జాడీలలో పసుపును నిల్వ చేసేవారు. అది చాలా శ్రేష్టమైన పద్ధతి. కానీ ఈ రోజుల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా మనం స్టీలు డబ్బాలు లేదా ప్లాస్టిక్ డబ్బాలు వాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఒక ఖచ్చితమైన నియమాన్ని పాటించాలి. అదేంటంటే పసుపుని ఎప్పుడూ కూడా స్టీల్ డబ్బాలో కానీ, ఇత్తడి పాత్రల్లో కానీ, రాగి పాత్రల్లో కానీ నిల్వ చేయకూడదు. ఎందుకంటే పసుపుకి లోహాలతో చర్య జరిపే గుణం ఉంటుంది. దీనివల్ల పసుపు రంగు మారటమే కాకుండా విషపూరితమయ్యే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు గురుగ్రహానికి సంబంధించినది, ఇనుము లేదా స్టీలు శనిగ్రహానికి సంబంధించినది. ఈ రెండూ కలిసినప్పుడు అక్కడ వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపుని ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు సీసాలో కానీ లేదా పింగాణీ జాడీలో కానీ నిల్వ చేసుకోవడం ఉత్తమం. మీ దగ్గర అందుబాటులో ఉంటే ప్లాస్టిక్ డబ్బానే వాడండి. అది చాలా సౌకర్యంగా ఉంటుంది మరియు ఎటువంటి దోషం ఉండదు అని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇకపై ఎవరైనా స్టీలు డబ్బాలో పసుపును ఉంచితే వెంటనే దాన్ని మార్చి ఒక మంచి ప్లాస్టిక్ డబ్బాలో లేదా గాజు సీసాలో పోసి పెట్టుకోండి. దీనివల్ల పసుపు ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాకుండా దాని శక్తి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు అసలు విషయంలోనికి వెళ్దాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. పచ్చని పొలాలకు, పాడి పంటలకు పెట్టింది పేరైన బుట్టాయగూడెం అనే అందమైన పల్లెటూరు అది. ఆ ఊరిలో కాంతయ్య అనే ఒక నిరాడంబరమైన రైతు ఉండేవాడు. అతనికి ఉన్నది 4 ఎకరాల భూమి మాత్రమే. కానీ ఆ భూమిని నమ్ముకుని రేయింబౌళ్ళు కష్టపడి తన భార్య దుర్గమ్మ, తల్లి సీతమ్మ, 2 పిల్లలతో కూడిన కుటుంబాన్ని కంటికి రెప్పలాగా చూసుకునేవాడు.
కాంతయ్యకు దైవభక్తి ఎక్కువ, ముఖ్యంగా వినాయకుడంటే ప్రాణం. ఒకరోజు సాయంకాలం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు కాంతయ్య. దారి పక్కన ఉన్న ఒక పాత మర్రి చెట్టు కింద మట్టిలో కూరుకుపోయిన ఒక వస్తువు మెరుస్తూ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూశాడు. అదొక అందమైన వినాయకుడి విగ్రహం. బహుశా పాతకాలంది అయి ఉంటుంది. ఎవరో వదిలేసినట్టున్నారు. దాన్ని చేతిలోనికి తీసుకుని మట్టిని ప్రేమగా తుడుస్తూ ఉండగా అతని గుండె చివుక్కుమంది. ఆ వినాయకుడి కుడి చెయ్యి మోచేతి దగ్గర విరిగిపోయి ఉంది. ఆ విరిగిన చెయ్యిని చూసి కాంతయ్యకు తనకే దెబ్బ తగిలినంత బాధ కలిగింది. అయ్యో స్వామి, నిన్ను ఇలా ఒంటరిగా వదిలేశారేంటి అనుకుంటూ ఆ విగ్రహాన్ని తన పైపెంచలో భద్రంగా చుట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి రాగానే భక్తితో ఆ విగ్రహాన్ని శుభ్రంగా కడిగి పూజగదిలో పెట్టాడు. పెరట్లోని బంకమట్టిని కొంచెం తెచ్చి నీళ్లతో తడిపి ఎంతో ఓపికగా ఒక చిన్న చేతిని తయారు చేశాడు. దాన్ని జాగ్రత్తగా ఆ విరిగిన చోట అంటించి పసుపు కుంకుమలతో అలంకరించి దీపం వెలిగించి మనసారా పూజించాడు. ఇదంతా చూస్తున్న కాంతయ్య తల్లి సీతమ్మ, ఒరేయ్ రంగా, ఏం పనిరా ఇది? అలా విరిగిన విగ్రహాలకు పూజ చేయకూడదు, అరిష్టం. దాన్ని తీసి పక్కన పెట్టి బజారుకెళ్ళి కొత్తది కొనుక్కురా అని కాస్త విసుగ్గా అంది. దానికి కాంతయ్య ఎంతో శాంతంగా నవ్వి, అదేంటమ్మా, మన ఇంట్లో ఎవరికైనా చెయ్యో కాలో విరిగితే వాళ్లను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తామా? ప్రేమగా కట్టుకట్టి సేవ చేస్తాం కదా, దేవుడు కూడా అంతే కదమ్మా, ఆయనకు మనలాగే సేవ చేయాలి అన్నాడు. నీ వాదనలతో నేనెప్పుడూ గెలవలేనులే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, తర్వాత ఏమొచ్చినా నన్ను అనొద్దు అంటూ సీతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ కాంతయ్య అవేమీ పట్టించుకోలేదు. ప్రతిరోజు ఆ వినాయకుడికి ఎంతో శ్రద్ధగా పూజలు చేస్తూనే ఉన్నాడు. కాలం గిర్రున తిరిగింది. పొలంలో పంట చేతికొచ్చింది. కాంతయ్య ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఎడ్లబండి మీద వేసుకుని సంతకు అమ్మడానికి బయలుదేరాడు. దారిలో ఒక పెద్ద బండరాయి అడ్డంగా ఉండడాన్ని గమనించక బండి చక్రం బలంగా దానికి తగిలింది. ఒక్కసారిగా బండి అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. బండి మీద ఉన్న కాంతయ్య కింద పడిపోయాడు. అతని మీద 2 ధాన్యం బస్తాలు పడ్డాయి. అమ్మా అని గట్టిగా అరిచాడు. చుట్టుప్రక్కల పొలాల్లో పనిచేస్తున్న రైతులు పరిగెత్తుకొచ్చి బస్తాలను పక్కకు తీశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంతయ్య కుడి కాలు వాచిపోయి కదపలేని స్థితిలో ఉన్నాడు. వెంటనే అతన్ని అదే బండిలో వేసుకుని పట్నంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విషయం తెలిసి సీతమ్మ, దుర్గమ్మ గుండెలు బాదుకుంటూ ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్ గారు బయటకు వచ్చి, భయపడవలసిన పనేమీ లేదు, బస్తాల బరువు ఎక్కువగా పడటంతో కాలు ఎముక విరిగింది, కట్టు కట్టాం, కానీ పూర్తిగా నయం అవడానికి చాలా సమయం పడుతుంది. కనీసం 6 నెలలు కాలు కింద పెట్టకూడదు. ఆ తర్వాత కూడా మరో 6 నెలలు ఎలాంటి బరువైన పనులు చేయకూడదు అని చెప్పారు. ఆ మాటలు విన్న సీతమ్మ దుర్గమ్మల నెత్తిన పిడుగు పడినట్లయింది. అయ్యో భగవంతుడా, మా బ్రతుకు బండిని లాగే మనిషికే ఎలా అయిందేంటి? ఇక మా గతి ఏమిటి? పిల్లల కడుపు ఎలా నింపాలి అని కన్నీరు మున్నీరయ్యారు. కొన్ని రోజులకు కాంతయ్యను ఇంటికి తీసుకొచ్చారు. మంచం మీదే కదలకుండా పడి ఉన్న కొడుకును చూసి సీతమ్మ రోజు కుమిలిపోయేది. ధాన్యం అమ్మగా వచ్చిన కొద్దిపాటి డబ్బుతో ఇల్లు గడపటం కష్టంగా మారింది. రోజులు గడిచే కొద్దీ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల గుండెలు తరుక్కుపోయాయి. ఒకరోజు రాత్రి సీతమ్మ కొడుకు దగ్గరకు వచ్చి, ఒరే రంగా, పొలం బీడుగా పడి ఉంది. ఈసారి పంట వేయకపోతే భూమి పాడైపోతుంది. నీ పరిస్థితి ఏమో ఇలా ఉంది, ఏం చేయాలో పాలుపోవటం లేదురా అని కన్నీళ్లు పెట్టుకుంది. కాంతయ్య మాత్రం స్థిరంగా, బాధపడకమ్మా, నేను రోజూ కొలిచే ఆ వినాయకుడే మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు. నా స్వామి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అన్నాడు. ఆ దేవుడు మన కడుపు నింపాలంటే ముందు మనం ఆయనకు నైవేద్యం పెట్టాలి కదరా. మనం ఆకలితో ఉంటే ఆయన ఏం చేస్తాడు అంది సీతమ్మ నిరాశగా. అమ్మ, ఆయన లీలలు మనకు అర్థం కావు. అందుకే ఆయన దేవుడయ్యాడు, మనం మనుషులమయ్యాము. ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు, చూస్తూ ఉండు అన్నాడు కాంతయ్య. ఇంకోవైపు కైలాసంలో నుండి వినాయకుడు తన ప్రియభక్తుడి కష్టాలను చూసి చలించిపోయాడు. వెంటనే తన సోదరుడైన కుమారస్వామి దగ్గరికి వెళ్ళాడు. సోదర కుమార, భూలోకంలో నా భక్తుడొకడు తీవ్రమైన కష్టాల్లో ఉన్నాడు. విరిగిన నా విగ్రహానికి చెయ్యి అతికించి తన సొంత మనిషిలా సేవ చేస్తున్నాడు. అలాంటి నిష్కల్మషమైన భక్తుడిని ఆదుకోవలసిన బాధ్యత నాది. నువ్వు కూడా నాకు సహాయంగా వస్తావా అని అడిగాడు. తప్పకుండా సోదర, భక్తులను ఆదుకోవటంలో నీకు సాయం పడటం కన్నా నాకు కావాల్సిందేముంది అన్నాడు కుమారస్వామి. వెంటనే ఇద్దరు సాధారణ యువకుల రూపంలో
భూలోకానికి నేరుగా కాంతయ్య ఇంటికి వచ్చారు. అయ్యా, ఎవరండి మీరు, ఏం కావాలి అని అడిగింది దుర్గమ్మ. అమ్మ, నా పేరు గణపతి, ఇతను నా తమ్ముడు సుబ్రహ్మణ్యుడు. మేము పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుందామని వచ్చాం. మీ ఊరిలో ఎక్కడైనా పొలం కౌలుకు దొరుకుతుందా అన్నాడు వినాయకుడు. లోపలి నుండి అది విన్న కాంతయ్య, అయ్యా లోపలికి రండి, నాకే 4 ఎకరాల పొలం ఉంది, కానీ నాకు ఇలా కాలు విరగటంతో సేద్యం చేయలేకపోతున్నాను. మీరు చేసుకుంటానంటే నాకన్నా అదృష్టవంతుడు ఉండడు అన్నాడు. అలాగేనండి, మాకు ఉండడానికి కూడా కొంచెం చోటు కావాలి అన్నాడు సుబ్రహ్మణ్యుడు. అయ్యో, దాందేముంది, మా ఇంటి వరండాలోనే ఉండొచ్చు, మాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు కాంతయ్య సంతోషంగా. ఆ రోజు నుండే గణపతి షణ్ముఖుడు ఆ ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. కాంతయ్య అంత బాధలో కూడా ఉదయాన్నే కర్ర సహాయంతో లేచి స్నానం చేసి పూజగదిలోని వినాయకుడికి పూజ చేయటం చూసి వినాయకుడికి తన భక్తుడి మీద ప్రేమ రెట్టింపయ్యింది. మరుసటి రోజే వాళ్ళిద్దరూ నాగలి పట్టుకుని పొలానికి వెళ్లారు. పిచ్చి మొక్కలతో నిండి ఉన్న ఆ పొలాన్ని గణపతి ఒక్క పూటలో అలవోకగా దున్నేశాడు. ఆ దృశ్యం చూసిన పక్క పొలాల వాళ్ళు ఆశ్చర్యపోయారు. సోదరా, ఇప్పుడు విత్తనాలు చల్లాలంటే వర్షం పడాలి అన్నాడు గణపతి. కుమారస్వామి ఆకాశం వైపు చూసి తండ్రి అయిన శివుడిని ప్రార్థించాడు. క్షణాలలో ఆకాశం మేఘావృతమై చిటపటమని జల్లులు మొదలై పొలానికి సరిపడా నీరు అందించి వెలిసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విత్తనాలు నాటారు. కొన్ని రోజులకే పంట మొలకలు ఆకుపచ్చని మాచి పరిచినట్లుగా వచ్చాయి. వాళ్ళిద్దరూ రోజూ పొలానికి నీరు పెడుతూ ఎరువులు వేస్తూ పంటను కంటికి రెప్పలాగా కాపాడారు. వాళ్ళు వచ్చినప్పటి నుండి కాంతయ్య ఇంట్లో దిగులు మాయమై ఒక తెలియని ప్రశాంతత నెలకొంది. గణపతి అప్పుడప్పుడు పట్నం వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులన్నీ తెచ్చి ఇచ్చేవాడు. ఇవన్నీ ఎందుకయ్యా అని కాంతయ్య అడిగితే, ఇవన్నీ కౌలు లెక్కలోనే వేసుకోండి కాంతయ్య గారు, చివర్లో చూసుకుందాం అని నవ్వేవాడు. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. కాంతయ్య కాలు చాలా వరకు నయమై కర్ర లేకుండానే మెల్లగా నడవటం మొదలుపెట్టాడు. పొలంలో పంట బంగారు వన్నెలో తలలు వంచి నిలబడి ఉంది. ఎప్పుడు చూడనంత అద్భుతమైన దిగుబడి అది. ఒకరోజు గణపతి సుబ్రహ్మణ్యుడు కాంతయ్య దగ్గరకు వచ్చి, కాంతయ్య గారు, మేము వచ్చిన పని పూర్తయింది. మా అమ్మగారిని చూడాలని ఉంది. మేము మా ఊరికి వెళ్ళాలి. ఈ పంటను మీరు అమ్మి డబ్బు తీసుకోండి. వారం రోజుల్లో తిరిగి వచ్చి మా వాటా మేము తీసుకుంటాం అన్నారు. అదేంటండి, మీరు ఇంత కష్టపడి పండించారు, డబ్బులు తీసుకుని వెళ్ళొచ్చు కదా అన్నాడు కాంతయ్య. మేము తప్పకుండా తిరిగి వస్తాం కాంతయ్య గారు అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు. కాంతయ్య పంటను అమ్మాడు. ఎప్పుడూ లేనంతగా 10 రెట్లు ఎక్కువ లాభం వచ్చింది. 10 ఏళ్లు కష్టపడితే కూడా రాని డబ్బు ఒకే పంటలో వచ్చింది. ఆ డబ్బు తీసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. అమ్మా, చూశావా, గణపతి సుబ్రహ్మణ్యుడు మన పాలిట దేవుళ్ళా వచ్చారు అన్నాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, కానీ వాళ్ళు తిరిగి రాలేదు. ఒకరోజు ఉదయం సీతమ్మ పూజగదిని శుభ్రం చేస్తూ వినాయకుడి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యంతో కేక వేసింది. ఒరే రంటురా, త్వరగా రారా అని అరిచింది. కాంతయ్య, దుర్గమ్మ పరిగెత్తుకొచ్చారు. ఏమైందమ్మా అని అడిగాడు కాంతయ్య. ఆ విగ్రహాన్ని చూడురా అంది సీతమ్మ వేలు చూపిస్తూ. అక్కడ ఉన్న వినాయకుడి విగ్రహానికి కాంతయ్య మట్టితో అంటించిన చెయ్యి లేదు. దాని స్థానంలో అసలు విగ్రహంతో కలిసిపోయినట్టుగా ఎప్పుడూ విరగనట్టుగా ఒక కొత్త చెయ్యి ఉంది. ఆ విగ్రహం ఒక దివ్యమైన కాంతితో వెలిగిపోతుంది. అప్పుడు కాంతయ్యకు అంతా అర్థమయ్యింది. తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు ఆ వినాయకుడే. ఆయన తమ్ముడు కుమారస్వామియే. నేను చెప్పాను కదమ్మా, ఆయనే మనల్ని కాపాడుతాడని. మన కష్టం చూడలేక ఆయనే మనిషి రూపంలో వచ్చి మన కడుపు నింపాడు అని ఎంతో గర్వంతో చెప్పాడు. ఆ కుటుంబం మొత్తం ఆనందంతో భక్తితో ఆ వినాయకుడి పాదాల మీద పడి నమస్కరించారు. కైలాసం నుండి ఇదంతా చూస్తున్న వినాయకుడు కుమారస్వామి చిరునవ్వుతో వాళ్ళను ఆశీర్వదించారు. ఆ రోజు నుండి కాంతయ్య కుటుంబం వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చి సుఖ సంతోషాలతో జీవించింది. వాళ్ళ భక్తి మరింత బలపడింది. ఇక వీడియోలోకి వస్తే, జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత సంపాదించినా, డబ్బు నిలవకపోయినా లేదా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నా మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అటువంటి ఒక అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది చాలా సులభమైనది మరియు అత్యంత శక్తివంతమైనది. ఈ పరిహారాన్ని మనం బుధవారం రోజున చేసుకోవాలి. వారాలలో బుధవారానికి ఒక ప్రత్యేకత ఉంది. బుధుడు తెలివితేటలకు మరియు వ్యాపారానికి కారకుడు. అలాగే బుధవారం వినాయకుడికి కూడా ప్రీతికరమైన రోజు. మన కష్టాలు తొలగిపోవాలన్నా, మనకు రావలసిన బాకీలు వసూలు అవ్వాలన్నా,
బుధవారం నాడు చేసే పూజలు లేదా పరిహారాలు చాలా బాగా పనిచేస్తాయి. అందుకే ఈ పసుపు డబ్బా పరిహారాన్ని మనం బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు చేసుకోవాలి. ఇది చేయడానికి మనకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే దీన్ని చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక చిన్న తెల్లటి పేపర్ను తీసుకోండి. ఆ పేపరు మరీ పెద్దదిగా ఉండకూడదు, చిన్నగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పేపర్లో మనం కొన్ని వస్తువులను పెట్టాల్సి ఉంటుంది. అవేంటంటే 2 యాలుకలు, 1 బిర్యానీ ఆకు, 1 జాజికాయ, 2 లవంగాలు మరియు కొద్దిగా కుంకుమ. ఈ 5 వస్తువులు లక్ష్మీదేవి ఆకర్షణకు చాలా బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకమైన శక్తి ఉంది. ముందుగా యాలకుల గురించి చెప్పుకుంటే యాలకులు సుగంధ ద్రవ్యాలలో రాణి లాంటివి. ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. వీటి నుండి వచ్చే సువాసన నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అంతేకాకుండా యాలకులు శుక్రగ్రహానికి సంబంధించినవి. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలకు కారకుడు కాబట్టి యాలకులను వాడటం వల్ల మన జాతకంలో శుక్రబలం పెరుగుతుంది. తద్వారా ధన ఆకర్షణ కలుగుతుంది. తర్వాత బిర్యానీ ఆకు. దీనినే మనం బే లీఫ్ అని కూడా అంటూ ఉంటాం. సాధారణంగా దీన్ని మన వంటల్లో రుచి కోసం వాడుతూ ఉంటాం. కానీ దీనికి కోరికలను తీర్చే శక్తి ఉంది అని పాశ్చాత్య దేశాల వారు కూడా నమ్ముతూ ఉన్నారు. బిర్యానీ ఆకు మీద మన కోరిక రాసి కాలిస్తే అది నెరవేరుతుందని ఒక నమ్మకం ఉంది. అయితే ఇక్కడ మనం కాల్చటం లేదు, కానీ ఆ ఆకును పసుపులో ఉంచటం వల్ల మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయని నమ్మకం. బిర్యానీ ఆకుకు ఉన్న ఆకర్షణ శక్తి వల్ల చేతిలో డబ్బు నిలవని వారికి ఇది ఒక మంచి పరిష్కారం లాగా పనిచేస్తుంది. ఇక 3వది జాజికాయ. ఇది తాంత్రిక శాస్త్రంలో ధన ఆకర్షణకు చాలా ముఖ్యమైన వస్తువుగా చెప్తూ ఉంటారు. జాజికాయ ఎక్కడ ఉంటే అక్కడ ధనం ఖచ్చితంగా వస్తుందని పెద్దల మాట. హఠాత్తుగా రావాల్సిన డబ్బు ఆగిపోయినా లేదా ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోయినా జాజికాయ ఆటంకాలను తొలగిస్తుంది. అందుకే చాలామంది వ్యాపారస్తులు తమ గల్లాపెట్టెలో జాజికాయను ఉంచుతూ ఉంటారు. ఇది నరదృష్టిని కూడా పోగొడుతుంది. మన ఎదుగుదల చూసి ఎవరైనా అసూయ పడితే ఆ దోషం మనకు తగలకుండా జాజికాయ కాపాడుతుంది. 4వది లవంగాలు. ఇవి కూడా చాలా శక్తివంతమైనవి. లవంగాలు శని దోషాలను మరియు రాహుకేతు దోషాలను నివారిస్తాయి. మన ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా లేదా మన మనసులో భయాలు ఉన్నా లవంగాలు వాటిని దూరం చేస్తాయి. ముఖ్యంగా ధనానికి సంబంధించిన అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని ముక్కలు చేసి మనకు దారి చూపిస్తాయి. లవంగాలు ఉన్న చోట ఎప్పుడూ కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక చివరిగా కొద్దిగా కుంకుమ వేయాలి. కుంకుమ అనేది మంగళకరమైన వస్తువు. అది అమ్మవారి నుదుటిన ఉండే తిలకం కాబట్టి పసుపులో కుంకుమ కూడా చేరటం వల్ల ఆ పరిహారానికి పూర్తి శక్తి వస్తుంది. కుంకుమ సౌభాగ్యానికి ప్రతీక కాబట్టి మన ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ 5 వస్తువులను అంటే 2 యాలుక్కాయలు, 1 బిర్యానీ ఆకు, 1 జాజికాయ, 2 లవంగాలు మరియు కొద్దిగా కుంకుమను ఆ పేపర్లో వేసి దాన్ని ఒక చిన్న పొట్లంలాగా కట్టాలి. దారం వాడాల్సిన అవసరం లేదు. మామూలుగా పేపర్ను మడిచి పొట్లంలాగా చేస్తే సరిపోతుంది. కావాలంటే దారం కూడా కట్టుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ పొట్లం సాక్షాత్తు ఒక ధన ఆకర్షణ యంత్రంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పొట్లాన్ని ఏం చేయాలంటే బుధవారం రోజు రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకునే ముందు మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని శుభ్రంగా ఉండాలి. ఆ సమయంలో ఎవరూ చూడకుండా లేదా ఎవరికీ చెప్పకుండా ఈ పని చేయాలి. మీ వంటగదిలో ఉన్న పసుపు డబ్బాను తీసుకుని మూత తీసి మనం తయారు చేసుకున్న ఈ పొట్లాన్ని ఆ పసుపు డబ్బా లోపల పెట్టాలి. పసుపు పైపైన కాకుండా కొంచెం లోపలికి వెళ్ళేలాగా పసుపుతో కప్పేయాలి. అంటే ఆ పొట్లం బయటకు కనిపించకూడదు అన్నమాట. ఇలా పసుపు లోపల ఈ వస్తువులను దాచటం వల్ల వాటి శక్తి ఆ పసుపు అంతటికీ వ్యాపిస్తుంది. మనం రోజువారీ వంటల్లో ఆ పసుపును వాడుతూ ఉన్నప్పుడు ఆ శక్తి మన శరీరంలోనికి, మన ఇంటిల్లిపాదికి అందుతుంది. దీనివల్ల మన ఆలోచన విధానం మారుతుంది, మనకు అదృష్టం కలిసి వస్తుంది. పసుపులో ఉన్న లక్ష్మీ కళ ఈ వస్తువుల వల్ల రెట్టింపు అవుతుంది అని నమ్ముతూ ఉంటారు. ఇలా పసుపు డబ్బాలో ఆ పొట్లాన్ని పెట్టిన తర్వాత మూత గట్టిగా పెట్టేసి యథావిధిగా ఆ డబ్బాను ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టేయండి. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకోండి. తెల్లవారేసరికి మీ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది. ఇలా చేయటం వల్ల మీ సుడి తిరిగిపోతుంది అని చెప్పవచ్చు. ఎప్పటి నుండో తీరని కష్టాలు తీరుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే ఇంట్లో అనవసరమైన గొడవలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు, ఈ పని చేసేవారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు రావటం లేదా జీతం పెరగటం వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఇది ఒక్క రోజుతో అయిపోయే పని కాదు, నమ్మకంతో చేయాలి.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలా పసుపు డబ్బాలో పెట్టిన ఈ పొట్లాన్ని ఎప్పుడూ అలాగే ఉంచకూడదు. దీనికి ఒక సమయం ఉంది. ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఈ పొట్లాన్ని మారుస్తూ ఉండాలి. అంటే ఈరోజు మీరు పెట్టారనుకోండి, మళ్ళీ 3 నెలల తర్వాత బుధవారం రోజే ఆ పాత పొట్లాన్ని పసుపు డబ్బాల నుండి బయటకు తీసివేయాలి. ఆ తీసిన పొట్లాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దాన్ని విప్పి అందులో ఉన్న వస్తువులను ఏదైనా చెట్టు మొదట్లో వేయవచ్చు, లేదా పారే నీటిలో కలపవచ్చు. తులసి మొక్కల్లో మాత్రం వేయకూడదు. వేరే ఏ మొక్కలోనైనా వేయవచ్చు. ఆ పేపర్ను డస్ట్బిన్లో వేసినా పర్వాలేదు, కానీ ఆ వస్తువులను మాత్రం తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలా పాతది తీసేసిన వెంటనే మళ్ళీ కొత్తగా ఒక పేపర్ను తీసుకుని అందులో మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 జాజికాయ, 2 లవంగాలు, కొద్దిగా కుంకుమ వేసి కొత్త పొట్లం కట్టి మళ్ళీ అదే పసుపు డబ్బాలో పెట్టాలి. ఇలా ప్రతి 3 నెలలకు ఒక్కసారి మారుస్తూ ఉంటే ఆ శక్తి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈ చిన్న పరిహారం చూడడానికి చాలా సాదాసీదాగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు చాలా బలమైనవి. పసుపు అంటేనే యాంటీబయాటిక్. అది క్రిములను చంపుతుంది, అలాగే ఆధ్యాత్మికంగా దోషాలను పోగొడుతుంది. అటువంటి పసుపులో సుగంధ ద్రవ్యాలు చేరటం వల్ల అది ఒక శక్తి పుంజంగా మారుతుంది. అందుకే పెద్దలు వంటింటిని వైద్యశాల అంటారు మరియు దేవాలయం అని కూడా అంటారు. మనం వాడే వస్తువులే మన తలరాతను మారుస్తాయి అని నమ్మేవారు. కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో, ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదని బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఒక్కసారి ఈ ప్రయోగాన్ని చేసి చూడండి. కేవలం నమ్మకం ముఖ్యం. మనసులో బలంగా సంకల్పం చేసుకొని నా కష్టాలన్నీ తీరిపోవాలి, నా ఇంట్లో ధనవర్షం కురవాలి అని కోరుకుంటూ ఈ బుధవారం రాత్రి ఈ చిన్న పని చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది. డబ్బే డబ్బు అన్నట్లుగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ తల్లి దయతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.